Hi children, good morning. Welcome back to the Max class. So easy conceptual learning by Saujanya. 13A 13B కూడా చెప్పుకున్నాం అండి. ఇప్పుడు 14th క్వశ్చన్ యాక్చువల్గా వెళ్ళాలి. బట్ 14th క్వశ్చన్కి వెళ్ళే ముందు 14th క్వశ్చన్ మనకి సర్కిల్స్ కానిక్ సెక్షన్ నుంచి వస్తుంది. అది ఇండివిజువల్గా చెప్పుకుందాం. 15th క్వశ్చన్ స్టార్ట్ చేస్తే 15, 16, 17 ఈజీగా ఉంటాయి మనకి. అంటే సేమ్ మోడల్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే చాప్టర్కి సంబంధించినవి కాబట్టి ముందు అవి చెప్పుకుందాం. అవి చెప్పుకునే ముందు డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలండి. ఓకే, ఫార్ములా రావడం కూడా కాదు, ఫార్ములా అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో డిఫరెన్సియేషన్ ఫార్ములాస్లో చూసుకుంటే మనకి d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఈ కాన్స్టెంట్ ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. d/dx ఆఫ్ 5 0, d/dx ఆఫ్ 10 0, ఇలా. ఇది అప్లికేషన్ తెలియాలి మనకి. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 అని అందరికీ తెలుసు, కానీ 5 వస్తే 5 అనేది కాన్స్టెంటా లేదా అనేది ఒక చిన్న ఇది ఉంటుంది. ఎలాంటి వేరియబుల్స్ అంటే XYZ ఏబీసీలలో ఎలాంటి నంబర్లు వేరియబుల్స్ లేకపోతే, ఏబీసీలని వేరియబుల్స్ అంటాం, అవి లేకుండా ఇండివిజువల్గా ఒక నంబర్ వస్తే దాన్ని కాన్స్టెంట్ అంటాం. సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0, d/dx ఆఫ్ x ఈజ్ 1, d/dx ఆఫ్ x పవర్ n ఈజ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1, d/dx ఆఫ్ e పవర్ x ఈజ్ e పవర్ x, d/dx ఆఫ్ a పవర్ x ఈజ్ a పవర్ x log a. ఈ ఫార్ములా దగ్గర కూడా కొంచెం మిస్టేక్ చేస్తామండి. సపోజ్ d/dx ఆఫ్ 3 పవర్ x ఇచ్చాడు అనుకోండి, 3 పవర్ x అంటే 3 పవర్ x log 3, 7 పవర్ x ఇచ్చాడు అనుకోండి 7 పవర్ x log 7, 10 పవర్ x ఇచ్చాడు అనుకోండి 10 పవర్ x log 10. అది సో జాగ్రత్తగా అప్లై చేయాలి. d/dx ఆఫ్ sin x cos x, d/dx ఆఫ్ cos x మైనస్ sin x, d/dx ఆఫ్ tan x secant square x, d/dx ఆఫ్ secant x ఇంటూ tan x, d/dx ఆఫ్ log x 1/x, d/dx ఆఫ్ cot x మైనస్ cosecant square x, d/dx ఆఫ్ cosecant x మైనస్ cosecant x ఇంటూ cot x. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ ఫంక్షన్స్. d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x 1/√1 మైనస్ x స్క్వేర్, d/dx ఆఫ్ cos ఇన్వర్స్ x మైనస్ 1/√1 మైనస్ x స్క్వేర్, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x 1/1 ప్లస్ x స్క్వేర్. ఒకవేళ కనుక d/dx ఆఫ్ రెండు ఫంక్షన్స్ ఇట్లా ఉంటే ప్రతిదాన్ని ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, సో దాని ఫార్ములా du/dx ప్లస్ dv/dx. ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ u మైనస్ v ఈజ్ ఈక్వల్ టు du/dx మైనస్ dv/dx. అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా సేమ్ అమ్మ. యూవీ రూల్ రెండు కలిపి ఉంటే కనుక d/dx ఆఫ్ ఫస్ట్ వన్ ఇంటూ సెకండ్ దాని యొక్క డెరివేటివ్ ప్లస్ సెకండ్ది రాసి విడిగా ఫస్ట్ దాని యొక్క డెరివేటివ్, అది u/v రూల్. ఇది ప్లస్ ఉంటుంది మధ్యలో. d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్స్ టు v du/dx మైనస్ u dv/dx బై v స్క్వేర్. ఫార్ములా ఒకళ్ళు గుర్తు లేకపోతే మనకు కరెక్ట్గా చెప్పాలంటే డినామినేటర్ది ముందు డినామినేటర్ని రాసి దీని డెరివేటివ్ రాస్తాం, తర్వాత మైనస్ పెట్టి న్యూమరేటర్ రాసి డినామినేటర్ డెరివేటివ్ రాస్తాం బై v స్క్వేర్, డినామినేటర్ స్క్వేర్ అని రాసేస్తాం. ఓకే, ఫార్ములాస్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి. ఫార్ములాలు మాత్రం నేర్చుకోకపోతే ఇక్కడ ఆ 3 క్వశ్చన్లు పోయినట్టే, 30 మార్కులు పోయినట్టే దీనికి లెక్క మనకి. అది కాబట్టి జాగ్రత్తగా ఇచ్చేయాలి. అప్లై చేయడం కూడా నేర్పిస్తాను. దీంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసేసరికి మనకి మోడల్ 1, 15th బి కాదు 15A ఫస్ట్. సో 15A. సో ఇక్కడ మనము డిఫరెంట్ ఇవి తీసుకుందాం. మోడల్ 1 ఒక్కటే ఉందండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ యాక్చువల్గా ఇక్కడ 4 టర్మ్స్ వస్తాయి మనకి. నేను డిఫరెంట్ టర్మ్స్ తీసుకుంటాను చూడండి. అంటే విడివిడిగా యాక్చువల్గా అట్లా కలిపివ్వరు. 3 sin x మైనస్ 2 log x ప్లస్ 5 పవర్ x ప్లస్ e పవర్ x ప్లస్ 7 sin ఇన్వర్స్ x. జస్ట్ ఊరికే సరదాగా క్వశ్చన్ రాశానండి. 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 టర్మ్స్ ఇలా రావు, 4 టర్మ్స్ వస్తాయి మనకి. తర్వాత ఎక్స్ పవర్ అంటే ఆల్జిబ్రాలో వచ్చినప్పుడు కూడా చెప్తాను, ఒక్కసారి వినండమ్మా. ఇచ్చిన క్వశ్చన్ని ఎప్పుడైనా సొల్యూషన్ రాసేటప్పుడు ఫస్ట్ది లెట్ y ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఇచ్చిన దాన్ని y అనుకోవాలి. సో 3 sin x మళ్ళీ ఇంకొకసారి రాసుకోవాలి, మైనస్ 2 log x ప్లస్ 5 పవర్ x ప్లస్ e పవర్ x ప్లస్ 7 ఇన్వర్స్ ఆఫ్ x. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ రాసేది మనం డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి డిఫరెన్షియేటింగ్ ద గివెన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అనుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి కింద ఎక్స్ ఉంటుంది. మనం డిఫరెన్షియేట్ చేసే ఫంక్షన్ వై అనుకున్నాం కాబట్టి వైని d/dx ఆఫ్ వై. అసలు వై అంటే ఏంటి, ఇది కదా, కాబట్టి d/dx ఆఫ్ 3 sin x మైనస్ 2 log x ప్లస్ 5 పవర్ x ప్లస్ e పవర్ x ప్లస్ 7 ఇన్వర్స్ x. ఓకే, ఇలా వస్తుంది. దీన్ని చక్కగా సపరేట్ చేయండి, దీన్ని ఇండివిజువల్గా సపరేట్ చేయండి. d/dx ఆఫ్ 3 sin x, సింబల్స్ని మార్చకండి అమ్మ, మైనస్ ఉంటే మైనసే పెట్టండి. d/dx ఆఫ్ ప్రతిదానికి d/dx రాయండి, ఓకేనా. ప్లస్ d/dx ఆఫ్ 5 పవర్ x ప్లస్ d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ d/dx ఆఫ్ 7 sin ఇన్వర్స్ x. సో ఇలా రాసుకున్న ఫంక్షన్కి మనకి ఏంటంటే మనం టర్మ్స్ని ఒక్కదాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, నంబర్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఇక్కడ నంబర్ ఏముంది 3, అంటే దీని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ నంబర్ ఏముంది 2, దీని ముందుకు దాని డిఫరెన్షియేషన్ ఉండదు. 5 పవర్ ఎక్స్కి దయచేసి 5 పవర్ ఎక్స్కి 5ని ముందుకు తీసుకెళ్ళకండి. 5 పవర్ ఎక్స్ అనేది టుగెదర్ టర్మ్, అది మళ్ళీ ఇక్కడ 7 ఉంది. సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ, అంటే కాన్స్టెంట్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే డిఫరెన్షియేట్ చేయాలో దాన్ని రాసుకుంటాం ముందు. log x ప్లస్ d/dx ఆఫ్ 5 పవర్ x ప్లస్ d/dx ఆఫ్ e పవర్ x ప్లస్ 7 ఇంటూ d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x. ఎక్సేనండి ఇది, ఓకేనా. సో అట్లాగా 7 ఇన్వర్స్ x. ఇప్పుడు మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే d/dx ఆఫ్ సైన్ x అంటే ఏంటి అంటే, దాని ముందు ఉన్నది 3 కాబట్టి 3 రాసేసుకొని చూడండి, ఒక్కసారి చూడండి. d/dx ఆఫ్ సైన్ x అంటే d/dx ఆఫ్ సైన్ x అంటే దాని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, కాస్ రాసుకోవచ్చు. అంటే d/dx మళ్ళీ రాయక్కర్లా. d/dx ఆఫ్ అంటే ఇది మొత్తం కలిపితేనే మనకి వాల్యూ, ఇది మనకి -2 ఇంటూ లాగ్ అంటే 1/x ప్లస్ d/dx ఆఫ్ 5 పవర్ x. ఇందాక చెప్పాను కదమ్మా, 5 పవర్ x log 5 ప్లస్ d/dx ఆఫ్ e పవర్ x. e పవర్ x అంటే e పవర్ x ప్లస్ 7 ఇంటూ సైన్ ఇన్వర్స్ x అంటే 1/√1 మైనస్ x². ఇలా రాసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ దేర్ ఫోర్ dy/dx అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు ప్రొసీడ్ చేయలేదు కదా మనం. d/dx ఆఫ్ 3 cos x మైనస్ 2/x మల్టిప్లై చేసేసి రాసేసుకోండి ప్లస్ 5 పవర్ x log 5 ప్లస్ e పవర్ x ప్లస్ 7/√1 మైనస్ x². సో ఇది ఆన్సర్ అవుతుందండి మనకి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు. ఇచ్చిన ఫంక్షన్స్ని y అనుకుంటాము, ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అని అనుకుని వైని డిఫరెన్షియేట్ చేస్తే y అనే టర్మ్ని స్ప్లిట్ చేసుకుంటూ ప్రతిదానికి డిఫరెన్షియేట్ చేస్తాము. పెద్ద కాంప్లెక్స్ కాబట్టి ఇదంతా, అన్ని టర్మ్స్ అన్ని ఫంక్షన్స్ సపరేట్ చేసుకుని దేనికి దానికి డిఫరెన్షియేట్ చేసుకుని దాని యొక్క రెలవెంట్ ఫార్ములా, దీని ఫార్ములా ఏంటో ఆ ఫార్ములా మాత్రమే అప్లై చేస్తూ రాస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఇక్కడ ఎగ్జామినేషన్లో ఫార్ములాస్ అనేవి మీరు కనుక మెన్షన్ చేస్తే దేర్ ఫోర్ అని d/dx ఆఫ్ సైన్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ x అండి, ఇక్కడ ఏమేమైతే వచ్చినాయి ఆ ఫార్ములాలన్నీ ఇక్కడ మెన్షన్ చేశారనుకోండి, ఒక బ్రాకెట్ పెట్టి, ఇంకా మార్క్ బాగుంటుంది, ఫుల్ మార్కులు ఇక కళ్ళు మూసుకుని ఫుల్ మార్క్స్ వేసేస్తాడండి. కాబట్టి జాగ్రత్తగా లాస్ట్ స్టెప్ కంపల్సరీ ఇంపార్టెంట్. dy/dx ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి దాని డిఫరెన్సియేషన్ ఇది, దాని యొక్క డెరివేటివ్ ఇది అని చెప్పి మనం రాయాలి, ఓకేనా. సో ఇదే మోడల్లో మనకి ఒకవేళ ఇన్ కేస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3x² మైనస్ 2x అని ఇస్తే కనుక, అంటే ఒక ఆల్జీబ్రాలో ఇస్తే కనుక దీన్ని డిఫరెన్షియేట్ చేయడం కోసం 3 ఇంటూ dy/dx ఆఫ్ x² మైనస్ 2 ఇంటూ d/dx ఆఫ్ x కదండి. ఇప్పుడు ఆల్జీబ్రా ఉన్నప్పుడు మనకి ఉండే ఒక ఫెసిలిటీ ఏంటంటే x పవర్ n అంటే ఏంటంటే x పవర్ n డెరివేటివ్ ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే ఉన్నదాన్ని x²కి డెరివేటివ్ ముందు ఈ పైన పవర్ ఏదైతే ఉందో అది రాసేసుకోండి, 2 x పవర్ 1. అదే x³ డెరివేటివ్ ఎంతండి 3x². ఈ 3 ఇక్కడ రాసేసుకుని పవర్కి ఒకటి తగ్గించండి, x పవర్ 4 డెరివేటివ్ 4x³ అది. సో ఇట్లా ఇండివిజువల్గా డెరివేటివ్ ఉన్నప్పుడు 3 ఇంటూ x² డెరివేటివ్ ఏమవుతుంది 2x మైనస్ 2 ఇంటూ d/dx ఆఫ్ x 1 కాబట్టి 3 2s are 6x మైనస్ 2. సో ఇది డెరివేటివ్ అవుతుంది మనకు. ఒక ఆల్జీబ్రాలో ఇస్తే కనుక ఇలా చేయాలి. ఆల్జీబ్రిక్ అంటే
మనకు ఆల్జీబ్రాలో ఏదైనా ఉంటే కనుక మనం ఇట్లా ఈ మోడల్లో చేస్తాము. సో ఫస్ట్ దానికి 15th ఏ బిట్కి అయితే ఇది, లేదంటే దీంట్లో ఇది కూడా ఎందుకు చెప్పానంటే ఇది 3 మార్క్స్ క్వశ్చన్లో 10th బిట్ అండి. 10th బిట్ ఇదే మోడల్ మనకి ఎక్కువ శాతం ఇట్లా అయినా ఇస్తాడు ఆల్జీబ్రాలో, లేకపోతే ఇట్లాగే కాంబినేషన్ ఒక 2 3 ఇస్తాడు. అంటే ఈ ఒక్క మోడల్ ప్రిపేర్ అయితే 5 మార్క్స్ 15th ఏలో 5 మార్క్స్, 3 మార్క్స్ క్వశ్చన్లో 10th బిట్ అదొక 3 మార్క్స్, అంటే 8 మార్క్స్ అనేది స్కోర్ అయిపోతుంది మనకి ఇక్కడ ఫార్ములాస్లో. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో 15B చూద్దాం.